నమస్కారం. నేను ఆర్ చంద్రమౌళీశ్వరన్, చెన్నైలోని డ్లాగ్ టెక్నాలజీస్ నుండి వచ్చాను. ఇప్పుడు మనం 20 లీటర్ల లామ్ సీడీ ప్లస్ వాటర్ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ముందుగా పూర్తిగా ఖాళీ బకెట్లో 20 లీటర్ల నీటిని తీసుకోండి. ఈ లామ్ సీడీ బాటిల్ని ఒకసారి షేక్ చేయండి. ఒక చిన్న కొలిచే కప్పులో 16 మిల్లీ లామ్ సీడీ మాత్రమే తీసుకోండి. 16 మిల్లీమీటర్లు మాత్రమే తీసుకోండి. 20 లీటర్ల నీటికి 16 మిల్లీ మాత్రమే తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. లామ్ సీడీ బాటిల్ క్యాప్ను మూసివేయండి. ఈ 16 మిల్లీ లామ్ కాద్ 20 లీటర్ల నీటితో కలపండి. సీసా మరియు కొలిచే కప్పును దూరంగా ఉంచండి, ఎందుకంటే సీసా లేదా కొలిచే కప్పు లోపల నీరు తాకకూడదు. బకెట్లోని 20 లీటర్ల నీటిని చేతితో 3 సార్లు మాత్రమే కలపండి. 3 సార్లు కంటే ఎక్కువ కలపవద్దు. నేను ఎలా చేస్తున్నానో చూడండి. 1, 2, 3 అంతే. ఇప్పుడు 20 లీటర్ల లామ్ సీడీ వాటర్ మిశ్రమం సిద్ధంగా ఉంది. ఈ 20 లీటర్ల మిశ్రమాన్ని స్ప్రే ట్యాంక్లో పోసి సుమారు 8800 చదరపు అడుగుల విస్తీర్ణంలో పంటలపై పిచికారీ చేయండి, లేదా చెట్ల వేర్ల వద్ద ఈ 20 లీటర్లను పోయాలి. ఈ ఉల్టా తర్వాత 10 సెకన్ల పాటు తలక్రిందులుగా ఉన్న బకెట్, దానిని పూర్తిగా ఖాళీ చేయండి. మళ్లీ 20 లీటర్ల నీటిని తీసుకుని 16 మిల్లీలీటర్ల లామ్ సీడీ వేసి, లామ్ సీడీ నీటి మిశ్రమాన్ని సిద్ధం చేసి చల్లడం కొనసాగించండి. మీరు గతంలో ఉపయోగించిన క్రిమిసంహారక స్ప్రేయింగ్ ట్యాంక్ని ఉపయోగిస్తుంటే మొదటిసారి ఒంటరిగా ట్యాంక్ను పుష్కలంగా నీటితో 4 లేదా 5 సార్లు శుభ్రం చేయండి. స్ప్రే ట్యాంక్ లోపల లామ్ సీడీ ప్లస్ నీటి మిశ్రమాన్ని సిద్ధం చేయవద్దు. దీన్ని ఎల్లప్పుడూ బకెట్లో మాత్రమే సిద్ధం చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.